హలో స్టూడెంట్స్, ఏంటి అందరూ ఏదో సీరియస్గా ఆలోచిస్తున్నట్టు? ఏమైంది సిద్ధు? ఏం ఆలోచిస్తున్నారు అంత సీరియస్గా? సార్, మా విలేజ్లో చాలా మంది ఎడ్యుకేటెడ్ ఉన్నారు, కానీ ఎట్లా దాన్ని యూటిలైజ్ చేసి డెవలప్ చేయాలో అర్థం కావట్లేదు సార్. మనం స్టూడెంట్స్ ద్వారా మనం ఏమైనా చేయగలుగుతాం సార్. మన విలేజ్ డెవలప్మెంట్ కానీ అట్లా కొన్ని యాక్టివిటీస్ చేయొచ్చు సార్. అంటే యాజ్ ఎ స్టూడెంట్గా నువ్వు మీ విలేజ్లో ఏదైనా ఒక డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలని మీ ఊరి కోసం మీరు ఏదైనా చేయాలి అని అనుకుంటున్నాను. అంతేనా? అద్భుతమైన ఆలోచన చేస్తున్నారు మీరు. ఎందుకంటే మనకు ఇండియన్ గవర్నమెంట్ ఒక అద్భుతమైన స్కీమ్ ఇంట్రొడ్యూస్ చేసింది. అదేంటంటే ఉన్నత్ భారత్ అభియాన్. ఓకే, ఈ ఉన్నత్ భారత్ అభియాన్ అనేది మెయిన్ మోటో ఏంటంటే, ఒకప్పుడు మన మహాత్మా గాంధీ చెప్పినట్టు గ్రామాల అభివృద్ధి ద్వారానే దేశ అభివృద్ధి సాధ్యమనే మాటని గుర్తు తెచ్చుకొని మన ఇండియన్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో అద్భుతమైన స్కీమ్ తీసుకొచ్చింది. అదే ఉన్నత్ భారత్ అభియాన్. ఓకే, ఈ స్కీమ్ ద్వారా ఏంటంటే ప్రతి హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అనేది దాని సరౌండింగ్లో ఉండే ఒక 5 విలేజెస్ని దత్తత తీసుకుంది. సో దత్తత తీసుకొని ఆ విలేజ్ లోపల న్యూ ఇన్నోవేటివ్ ఐడియాస్ని స్టూడెంట్ వాలంటీర్స్ ద్వారా, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ద్వారా అక్కడ ఉండే లోకల్ యువతకి కానీ, మహిళలకి కానీ, చిన్నపిల్లలకి కానీ అక్కడ అద్భుతమైన డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ మీద అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి న్యూ ఇన్నోవేటివ్ ఐడియాస్ని అక్కడ ఇంప్లిమెంట్ చేయడం ద్వారా గ్రామాలను అభివృద్ధి చేయొచ్చు అనే విధంగా ఈ స్కీమ్ రూపొందించింది మన మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇండియన్ గవర్నమెంట్. సో మన న్యూ సైన్స్ కాలేజ్ కూడా ఆల్రెడీ ఉన్నత్ భారత్ అభియాన్ స్కీమ్లో వాళ్ళంత పార్టీగా ఉంది. సో ఉన్నత్ భారత్ అభియాన్ స్కీమ్ ద్వారా ఆల్రెడీ మన కాలేజ్ 5 విలేజెస్ని దత్తత తీసుకుంది. సో వీళ్ళందరూ విలేజ్ కూడా ఉంది. సో వీళ్ళందరూ విలేజ్లో మనం ఆల్రెడీ హెల్త్ క్యాంప్, మెగా హెల్త్ క్యాంప్ అనేది ప్లాన్ చేస్తున్నాం. ఈ మెగా హెల్త్ క్యాంప్లో ఏంటంటే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ నుంచి డాక్టర్స్ వస్తారు, ఫ్రీ హెల్త్ చెకప్ చేస్తారు. సో నువ్వేమి వరి అవ్వాల్సిన అవసరం లేదు. నీ ఊరి కోసం యాజ్ ఎ స్టూడెంట్గా ఉన్నత్ భారత్ అభియాన్ అనే స్కీమ్లో ఒక వాలంటీర్గా జాయిన్ అవ్వడం వల్ల మీ విలేజ్ కోసం నువ్వు ఎంతో కొంత చేసేవాడు. సో ఉన్నత్ భారత్ అభియాన్ ద్వారా హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ 5 విలేజెస్ని అడాప్ట్ చేసుకొని డిఫరెంట్ యాక్టివిటీస్ కండక్ట్ చేయడం ద్వారా, అంటే విలేజెస్లో ఉండే వాటర్ రిసోర్సెస్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, గ్రామాలని డిజిటల్గా ఇన్నోవేటివ్ ఐడియాస్ కింద ఎలా మార్చాలి, అక్కడ ఉండే మహిళలను ఎలా ఇన్నోవేటివ్ ఐడియాస్ కింద టెక్నాలజీ పరంగా వాళ్ళను ఎలా అభివృద్ధి పదంలోకి తీసుకెళ్ళాలి అనే విధంగా ఈ ఉన్నత్ భారత్ అభియాన్ అనే ప్రోగ్రామ్ని మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ డిజైన్ చేసింది. సో దాంట్లో భాగంగానే మనం ఆల్రెడీ మీ విలేజ్ వెళ్తున్నాము, అక్కడ హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము. దాని ద్వారా మీ ఊరికి నువ్వు సేవ చేసినవి కూడా దీని ద్వారా నీకు అద్భుతమైన మంచి పేరు కూడా వస్తుంది. ఓకే, ఏమీ కావద్దు. ఉన్నత్ భారత్ అభియాన్ గ్రామాల అభివృద్ధి కోసం మాత్రమే రూపొందించినటువంటి అద్భుతమైన కార్యక్రమం. హ్యాపీగా ఇంట్లో వాలంటీర్స్ జాయిన్, మనం గ్రామాలకు సేవ చేయాలి. గ్రామాల అభివృద్ధి ఈ దేశ అభివృద్ధి. కాబట్టి గ్రామాలకు సేవ చేద్దాం, ఈ దేశ అభివృద్ధిలో మన వంతు పాల్గొందాం. ఓకే, హ్యాపీ రైట్.
ఇదే మా సంకల్పం. కుటుంబానికి బాధ్యత. వ్యాధులకు సంబంధించి మీకు టెస్టులు చేయడానికి జనరల్ ఫిజిషియన్ కూడా వస్తున్నారు. మీ కంటికి సంబంధించిన ఏదైనా సమస్యలు ఉంటే వాటిని చెక్ చేయడానికి కంటి వైద్య నిపుణులు కూడా ఈరోజు మనకు ఈ హెల్త్ క్యాంపులో భాగంగా